మరుగుజ్జుగా మారిపోయిన ఆరుకి నరకం చూపించటానికి మనోహరి పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది. అలా బాలు ఆరు మీదికి రాబోతూ ఉంటుంది. అయ్యయ్యో! ఇది ఇప్పుడు నా మీదికి వస్తే ఇంకేమైనా ఉందా అని ఆరు చాలా కంగారు పడుతూ మిస్టర్ గుప్తా నన్ను ఏదో ఒకటి చేసి కాపాడండి అని వేడుకుంటూ ఉంటుంది. పిల్లలు తొక్కబోతూ ఉంటారు. అలాగే బాలు పైకి రాబోతూ ఉంటుంది. అయ్యయ్యో! ఈ బాలికకి ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయేంటి అని ఎలాగైనా సరే ఆరుని కాపాడాలని మిస్టర్ గుప్తా ప్రభు ప్రభు అని యమధర్మరాజుని పిలవటంతో యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమవుతారు. ప్రభు, ఈ బాలికని చూచుతుంటివి కదా ఎంతగా బాధపడుతుందో, ఎప్పుడు ఏమవుతుందోనని నాకు కూడా చాలా భయంగా ఉంది ప్రభు. నేను ఏదో ఒకటి చేసి ఈ బాలికని కాపాడుతాను అని మిస్టర్ గుప్తా వేడుకుంటూ ఉంటారు. చూడు చిత్రగుప్తా, అది విరుద్ధము. నువ్వు ఎలాంటి సహాయము చేయటానికి కుదరదు. నువ్వు ఆ బాలికని యమలోకానికి తీసుకురమ్మని చెప్పాను కదా! నువ్వేంటి సహాయం చేస్తానని చెప్తున్నావు? అది అట్లా చేసినా నువ్వు శిక్ష అనుభవించక తప్పదు అని యమధర్మరాజు చెప్తాడు. అయినా కూడా ఆరు బాధని చూడలేక వెంటనే చిత్రగుప్తుడు తూనీగలా మారిపోతాడు. బాలు ఎప్పుడైతే ఆరు మీదికి దూసుకు వస్తూ ఉంటుందో వెంటనే తూనీగల మారిపోయిన చిత్రగుప్తుడు ఎగురుకుంటూ మరుగుజ్జుగా ఉన్న ఆరు దగ్గరికి వచ్చి ఆరుని తనపై ఎక్కించుకొని ఎగురుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడు. మనోహరి చేసే కుట్ర నుండి తూనీగల మారిపోయి ఆరుని కాపాడడంతో ఇక యమధర్మరాజు చిత్రగుప్తునిపై మండిపడుతూ ఉంటాడు. ఆరుని కాపాడిన చిత్రగుప్తుడు యమధర్మరాజుని చేత ఇప్పుడు శిక్ష అనుభవిస్తాడా అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం.